ఇది కూడా తీసుకోండి. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మీ గాలి కుటుంబంలో అందరినీ ఆ ప్రభువు చల్లగా కాపాడాలి. కృష్ణ, ఏమిటలా దగ్గుతున్నావు? ఆస్పత్రికి వెళ్ళలేదా? గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే ఎక్స్రే తీసారమ్మా, ఏం లాభం లేదు. ఇంకా ఎన్నాళ్ళు నేను బతికుంటున్నా నాకే తెలియదమ్మా. చూడు కృష్ణ, నువ్వు మన హాస్పిటల్కి వెళ్ళు. ఎన్నో ఏళ్లగా మా కోసం, మా కుటుంబం కోసమేగా కష్టపడి పనిచేస్తున్నావు. అలాంటిది నీకు ఆరోగ్యం బాగోలేదు అంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? మన హాస్పిటల్లో మంచి వైద్యం చేస్తారు. హాస్పిటల్ ఖర్చు మాత్రమే కాదు, ఇంటి ఖర్చు కూడా నువ్వు మమ్మల్ని అడిగి తీసుకోవచ్చు. ఇదిగో తీసుకో. అలాగమ్మా. మంచిదమ్మా. పెద్దమ్మా, ఝాన్సీ రాణి, ఇక్కడ నాకు ఫీజు పోయిందమ్మా, నన్ను కాపాడు. రారా త్వరగా రా. అమ్మా కాపాడు తల్లి, లేకపోతే ఈ పంచాయతీ ప్రెసిడెంట్ బ్రహ్మానందం పరువు పోతుందమ్మా. నువ్వు ఒక పంచాయతీ ప్రెసిడెంట్వి. ఏంటి నాకు ప్రెసిడెంట్ అయ్యా అర్హత లేదనుకున్నావా? చూసావా, సిల్క్ షర్టు, తెల్ల పంచ, చెప్పులు చూడు, అన్ని నాకు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇది పంచాయతీ ఆఫీస్. సరే సరే సరే. చూడమ్మా సహోదరి, నీ ప్రియమైన సోదరుడు ఉన్నాడే, వాడు నన్ను అవమానించాడమ్మా. పంచాయతీ ప్రెసిడెంట్ పోస్ట్ కి నేను రాజీనామా చేయాలని పంచాయతీ ఆఫీసు ముందు నిలబడి స్ట్రైక్ చేస్తున్నాడమ్మా. ఉత్త స్ట్రైక్ కాదమ్మా, ఆ ఎమ్మెల్యే బండి మీద నిలబడి నిరాహార దీక్ష చేస్తున్నాడు. అమ్మా మహాతల్లి, నువ్వు కల్పించుకుంటే గానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. లేదంటే నా పరువు నిలువునా పోతుంది తల్లి. పరువు పోవడానికి ఇంకా ఏం మిగిలింది? సునీత కమలా, ఊరికే ఏడుపు మొహం వేసుకుని ఏడవకురా. ఇలాంటి అవినీతి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదు? అది అది అదేంటంటే ఈసారి సహాయం చేస్తే చాలు, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. అమ్మా బ్రహ్మానందం, నువ్వు ఇలాంటప్పుడే రావాలా? ఇదంతా ఒక పనేటమ్మా. టక్కని జీప్ ఎక్కండి, టక్కని తమ్ముడిని కిందకి దింపేయండి అంతే. ముందు నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నువ్వు రాలేదంటే నేను ఆత్మహత్య చేసుకోవడం ఖాయం. నువ్వు తప్పుకోరా. మహిళా జనాలంతా రండి 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 రండి. పదండి పదండి. మహాత్మా గాంధీ ఏం చెప్పారో తెలుసా? మన దేశ శ్రేయస్సు గ్రామాలతోనే ముడిపడి ఉందని చెప్పారు. ఆ మహాత్మా గాంధీ అడుగు జాడల్లోనే నడిచేవాడిని నేను. అందుకే నేనేం చెప్తున్నానంటే, అరాచకాలతో అవినీతికి పాల్పడుతున్న మన పంచాయతీ ప్రెసిడెంట్ రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. అలాగే నిలబడి అరవండి అరవండి. ఇప్పుడు వచ్చేస్తారు, మీ సంగతి చెప్తారు. సరే దేవుడా, మీకు వేరే పనే లేదా? ఇప్పుడు చూసినా సరే ఈ స్ట్రైకులతో ప్రాణాలు తీస్తారు. పంచాయతీ ప్రెసిడెంట్ రాజీనామా చేయాలట. మీ ఆశ ఈ జన్మలో నెరవేరదు, అర్థమైందా? అతను రాజీనామా చేసే వరకు నా పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు. పంచాయతీ ప్రెసిడెంట్ రాజీనామా చేయాలి. అదో ఇంకొస్తోంది. గాలి వంశ వారసురాలు వీరనారి ఝాన్సీ రాణి, వీరవనిత ఝాన్సీ రాణి, మనందరి సహోదరి ఝాన్సీ. వీళ్ళు ఎలా కూర్చున్నారో చూసారా? వాళ్ళు అక్కడ ఎలా నిలబడ్డారో చూసారా? దయచేసి మీ బాబీ తమ్ముడి కిందకు వచ్చి కాంప్రమైజ్ అని చెప్పమ్మా. బాబీ ముందు కిందకి రా. అతని ముందు రాజీనామా చేయమను, అప్పుడే కిందకు దిగుతాను. చాలా మంచి తమ్ముడు. నేనైతే మా అక్క పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. బాబీ, నువ్వు కిందకు వస్తావా లేక నన్ను పైకి రమ్మంటావా? నువ్వు పిలుస్తున్నావు కనుక వస్తానులే. మీరు పిలవకపోతే మాత్రం ఆయన పైకి వెళ్ళిపోతాడట. మార్కెట్ లో చేపలు అమ్ముకుంటే మా అమ్మని పంచాయతీ మెంబర్ చేసింది మీ నాన్న బాబాయే, అర్థమైందా? ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ సానుభూతి ఓట్లని నాగుబడి నేను మెంబర్ అయ్యాను. కొంతమంది మెంబర్లు కొన్నాను, ప్రెసిడెంట్ అయ్యాను. అక్క నీకు తెలీదు, వీడు చేసే అక్రమాలని. రోడ్లు వేసినా, వంతెనలు వేసినా, స్ట్రీట్ లైట్ వేసినా అన్నింట్లో వీడికి కమిషన్లే. నీకు తెలీదక్క, పంచాయతీ మరుగుదొడ్లలో కూడా వీళ్ళకి కమిషనే. వర్షాలు రాకముందే రోడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. తమ్ముడు నా మీద ఏ కంప్లైంట్ ఇస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. రోడ్లు ఎప్పుడు వేసాను, వర్షాలు ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు కొట్టుకుపోయినాయి, అంత అబద్ధం. బాబీ చెప్పింది కరెక్టేనా ప్రెసిడెంట్? బాబీ చెప్పిన తర్వాత అదంతా పెద్ద ఫ్రాడ్ అని నాకు అర్థమైంది. బుద్ధి లేక గడ్డి తిన్నాను. అటువంటి పనులు ఇక చెయ్యను. మీ మీద ఓటు. ఈసారికి క్షమించేద్దాంలే బాబీ. నా కోసం మీరు క్షమించాలి. బాబీ కిందకి దిగిరా. అమ్మయ్య, ఏమైతేనేమో నిరాహార దీక్ష ఆపేశాడు. బాబీ,
ఇంకోసారి ఇతను ఎలాంటి ఏదో పనులు చేయడు. ఒకవేళ చేస్తే క్షమించేస్తాను అనుకుంటా. లేదు. మరి 24 గంటల మామూలైపోతాడు. పదరా. నువ్వు అంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే నేను బతకలేను.